ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ ప్రపంచంలోకెల్లా ఇప్పుడు మేము చెప్పబోతున్న ఈ 5 రాసుల వాళ్ళు అత్యంత ధనవంతులైన రాసుల వారు. ఇక ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన రాఖీ పౌర్ణమ. ఇక ఈ రాఖీ పౌర్ణమి 2026 సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు వీరి అదృష్టం ఒక వెలుగొనున్నది. ఇక ఈ యొక్క 5 రాసుల వారి యొక్క భాగ్యం, వీరి జీవితం, వీరి జాతకం పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదంతో రాశి చక్రంలోని ఈ 5 రాసుల వారు ఈ రాఖీ పౌర్ణమి నుండి అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ యొక్క రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం కాబోతూ ఉన్నారు. ఈ కారణంగా ఈ 2026 సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ సమయం ఈ 5 రాసుల వారికి అత్యంత యోగదాయకంగా సమయంగా ఉండబోతుంది. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈ 2026 సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ముఖ్యంగా ఈ రాఖీ పౌర్ణమి నుండి కోటీశ్వరులుగా అవ్వబోతున్న మొట్టమొదటి రాశి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ 2026వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో మీకు అన్ని రకాల లాభాలు, ధన యోగాలు, అద్భుతమైన శుభ ప్రయోజనాలు మీకు, మీ కుటుంబానికి కలుగుతాయి. ఎందుకు అని అంటే కనుక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద, మీ కుటుంబం పైన కురిపించబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏవైతే ఇదివరకు మీరు కొత్తగా పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు. ఇక ముఖ్యంగా మీకు విషయం తెలియజేస్తున్నాము. మీరు ఏ పనులు మొదలుపెట్టేటప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మనసులో స్మరించుకొని పనులు ప్రారంభించినట్టయితే ఆ పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి అని చెప్పుకోవాలి. అదేవిధంగా మీ యొక్క సంసార జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది. మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు, జీతాలు పెరుగుతాయి. ఇక కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉండబోతూ ఉన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేసిన అన్ని పనులు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆ పనులు 3 పూలు 6 కాయలుగా సాగుతాయి. ఈ 2026 సంవత్సరం ఈ రాఖీ పౌర్ణమి నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చేసిందని కన్యా రాశి వారికి చెప్పుకోవాలి. ఇక 2026వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాఖీ పౌర్ణమి నుండి కోటీశ్వరులుగా ఎదగబోతున్న రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ 2026వ సంవత్సరం రాఖీ పౌర్ణమి నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయంలో వృషభ రాశి వారి జాతకులకు అత్యంత శుభకరంగా ఉండబోతున్నాయి. లక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు వృషభ రాశి వారికి ఎన్నో రకాల శుభయోగాలు, ధనలాభాలు, ధనయోగాలు ఈ సమయంలో ఇవ్వబోతూ ఉన్నారు. ఇక ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో సంతృప్తికరంగా ఉంటుంది. మీరు చేసే పనుల వల్ల మీ పై అధికారులు మెచ్చుకుంటారు, మీకు జీతాలు పెంచుతారు. అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల కూడా ఈ సమయంలో అధికమైన లాభాలు పొందుకుంటారు. ఇక వృషభ రాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన, భాగ్యవంతమైన సమయం వచ్చేస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక తర్వాత రాశి వచ్చి మేషరాశి. మేషరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో 2026 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాఖీ పౌర్ణమి నుండి విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా మీ యొక్క దాంపత్య జీవితంలో ఎంతో పెను మార్పులు చూడబోతూ ఉన్నారు. ఆనందంగా, సంతోషంగా మీ కుటుంబంతో గడుపుతారు. ఇక ముఖ్యంగా ఈ సమయంలో మేషరాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుకుంటారు, జీతాలు పెరుగుతాయి, వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు. అదేవిధంగా ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఇక 2026 సంవత్సరం 2050 సంవత్సరం వరకు ఎంతో యోగవంతమైన, అదృష్టవంతమైన సమయం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మేషరాశి వారు కోటీశ్వరులు అయి తీరుతారు. ఇక ఈ 2026 సంవత్సరం రాఖీ పౌర్ణమి నుండి 2050 సంవత్సరం వరకు కోటీశ్వరులుగా ఎదగబోతున్న
తర్వాత రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాల వలన మీకు అత్యంత భాగ్యవంతమైన సమయం వచ్చేసిందని చెప్పుకోవాలి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అపారమైన కృప, దృష్టి మీ మీద ఈ సమయంలో కలగబోతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు మీరు పనిచేస్తున్న పని ప్రదేశంలో అపారమైన సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన సింహరాశి వారికి ధనానికి, డబ్బుకు సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో సింహరాశి వారికి అన్ని రకాల లాభాలు, ధన లాభాలు కలుగుతాయి. ఈ శ్రీ మహాలక్ష్మి యొక్క అద్భుతమైన కృపా కటాక్షాలు సింహరాశి వారికి ఈ 2026 సంవత్సరం రాఖీ పౌర్ణమి నుండి 2050 సంవత్సరం వరకు అపారంగా ఉండబోతున్నాయి. సంతానం లేని వారికి ముఖ్యంగా సంతాన యోగం కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి కోరికలు కలలు నెరవేరుతాయి. ఈ సమయంలో సింహరాశి వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఎంతో భాగ్యవంతమైన సమయం వచ్చేసిందని చెప్పుకోవాలి. వచ్చేటటువంటి సమయాన్ని సింహరాశి వారు వరుస పట్టుకొని పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక ఈ 2020 సంవత్సరం రాఖీ పౌర్ణమి నుండి 2050 సంవత్సరం వరకు కోటీశ్వరులుగా అవబోతున్న చివరి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఈ సమయంలో ఎంతగానో ఉండబోతూ ఉన్నాయి. ఆ ధనలక్ష్మీదేవి విశేషమైన కృపా కటాక్షాలు ఈ 2026 సంవత్సరం రాఖీ పౌర్ణమి నుండి 2050 సంవత్సరం వరకు మీకు విశేషంగా దక్కబోతూ ఉన్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీరు పనులు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు మీకు సహకరిస్తారు. పై అధికారులు మీ యొక్క పనితీరుకు మెచ్చుకొని మీకు ప్రమోషన్లు ఇస్తారు. అలాగే జీతాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాల వలన కుంభరాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. వ్యాపారం లాభాల బాటలు నడుస్తాయి. ఇక ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాల వలన కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా సమయంగా ఉండబోతుంది. కాబట్టి వచ్చేటప్పుడు ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. చూసారు కదండి, ఈ 2020 సంవత్సరం రాఖీ పౌర్ణమి నుండి 2050 సంవత్సరం వరకు ఇప్పుడు మేము చెప్పిన ఈ రాశుల వారైతే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాల వలన వీరి జీవితంలో కోటీశ్వరులు ఎదగబోతున్నారు. వీరికి మాత్రం మంచి మంచి అవకాశాలు అంది వస్తాయి. వచ్చేటప్పుడు ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలి, వినియోగించుకోవాలి. అలాగే మీరు మీకు చేతనైనంత మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి. మీరు దాన ధర్మాలు చేస్తే మరిన్ని శుభ ఫలితాలు మీకు రెట్టింపు లాభాలు మీకు అందుతాయి. కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని నిరంతరం పూజిస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.